బాగ్స్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్. ఈ పేరు సత్తెనపల్లి ప్రాంతంలో ఒక విశిష్టతను సంపాదించుకుంది. అమెరికాకు చెందిన క్రైస్తవ మిషనరీ రెవరెండ్ డాక్టర్ విలియం ఎడ్వర్డ్ బాగ్స్ గారు సత్తెనపల్లిని కేంద్రంగా చేసుకొని సువార్త పరిచర్య చేశారు. 1894లో ఇక్కడ బ్యాప్టిస్టు సంఘాన్ని స్థాపించి నశించిపోయిన ఆత్మలను సంపాదించటంలో దేవుని సాధనంగా వాడబడ్డారు. ఆయన స్థాపించిన సంఘం సర్వోన్నతిని మహాకృపను బట్టి రక్షణ మార్గంలో నడుస్తోంది. బాప్తిస్మ కార్యక్రమాలు, క్రమం తప్పక ఆరాధనలు, సువార్త పరిచర్యలతో దినదినం యేసుక్రీస్తు నామమున స్థిరపరచబడింది. ఈ ప్రయాణంలో ఎందరో సంఘ కాపరులు, సంఘ పెద్దలు దేవుని ప్రణాళిక చొప్పున సంఘ క్షేమాభివృద్ధిలో పాలిభాగస్తులైనారు. క్రీస్తునందు బాగ్స్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సభ్యులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దీవెనలు, శుభములు తెలియపరుస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ 130వ సంవత్సరపు వేడుకలను జరిగించుకోవటానికి దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి మనందరి పక్షాన త్రియేక దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ కార్యక్రమంలో మీరందరూ దేవుని దీవెనలను, ఆశీర్వాదాలు పొందుకోవాలని, అందరూ పాల్గొని ప్రభు నామాన్ని మహిమపరచాలని క్రీస్తు యేసు పేరిట మిమ్మలను ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే కీర్తనల గ్రంథంలో నుండి 63వ కీర్తనలో 3వ చరణంలో ఈ విధంగా రాయబడి ఉంది: నీ కృప జీవము కంటే ఉత్తమము. మన జీవితమే గొప్ప శ్రేష్టమైనది. దేవుని కృప జీవితము కంటే ఇంకా ఉత్తమమైనది. అట్టి జీవాధిపతి శరీరధారిగా భూలోకానికి వచ్చాడు కనుక ఆయన నామాన్ని స్మరిస్తూ మనందరము ఈ జరుగుతున్న 130వ వసంతాలను ప్రభునామానికి మహిమకరముగా జరిగించులాగా మరొకసారి సేవకునిగా సంఘ కమిటీ ద్వారా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మనలందరినీ దీవించి తన కృపలో భద్రపరచునుగాక. ఆమేన్. నమస్కారము. తెలుగు బాగ్స్ మెమోరియల్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి నందు 3 రోజులు ప్రార్థనలు జరుగుతున్నది కనుక అందరూ పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాము. 30 సంవత్సరాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. బాగ్స్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘానికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ 130 సంవత్సరాల వార్షికోత్సవం దేవునికి మహిమకరముగా మనము జరుపుకొనుచున్నాము. ఈ నూతన దేవాలయం 4వ వార్షికోత్సవానికి కూడా మీ శుభములు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు దేవునికి ఉన్నతమైన బహుమానంగా ఉండాలని కోరుకుంటూ నా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విశ్వాసులు స్త్రీల ప్రత్యేక ప్రార్థనలతో జీవాధిపతి అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో సంఘం ఉజ్జీవం పొందుతోంది. ఆ దిశగా సాగుతూ నేడు 130 వసంతాలకు చేరింది. ఇది ఎంతో ఆనందించదగిన విషయం. ఈ క్రమంలో సంఘ సభ్యుల ప్రార్థనాపూర్వక కానుకలు మరి ఎందరో హార్దిక సహకారంతో నూతన మందిరం 4 ఏళ్ల కిందట రూపుదిద్దుకుంది. దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి నేడు 130 వసంతాల వేడుకలు మరియు నూతన మందిర 4వ వార్షికోత్సవం జరుపుకోవడం సంఘానికి ఆశీర్వాదకరం. ఈ సందర్భంగా దేవుని మహిమార్థమై ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో మందిర ప్రాంగణంలో రక్షణ ఉజ్జీవ సువార్త మహాసభలు జరుగుతున్నాయి.
ఈ సభలు దేవునికి మహిమకరంగా, సంఘానికి ఆశీర్వాదకరంగా జరిగేలా మనమందరం ప్రార్థిద్దాం. బాక్స్ మెమోరియల్ సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 130 సంవత్సరాలు గడిచింది కాబట్టి మనకు ఎంతో కృతజ్ఞతగా మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన సంఘం 130 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు మన నూతన మందిర ప్రతిష్టారాధన 4వ సంవత్సరం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మన సంఘం దేవుని సేవలో ఎదిగినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఎక్కువగా మనము దేవుని సేవలో ముందుకు కొనసాగాలని మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని మిమ్మల్ని ప్రభువు ప్రేమలో కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రియమైన బాక్స్ మెమోరియల్ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చి సంఘస్థులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన మన ఈ సంఘం ఎంతోమంది పాటుపడ్డారు, ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు, ఎంతోమంది కృషి వలన ఈరోజు మనకి ఇంత పెద్ద సంఘం, ఇంత పెద్ద ఆలయాన్ని కట్టుకోగలిగాం. మరి ఇది దేవుడిచ్చిన కుటుంబం. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మరి రేపు ఈ నెల 12, 13, 14 జరిగే కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియమైన బాక్స్ మెమోరియల్ సెంచనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అమెరికా క్రైస్తవ మిషనరీ బాక్స్ గారు 1894లో ఇక్కడ బాప్టిస్ట్ సంఘాన్ని స్థాపించిన విషయం మనకందరికీ తెలిసిందే. సంఘం నేడు 130 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జరిగే 3 రోజుల సువార్త మహాసభలకు మనమందరం వెళ్దాం. సభలు దేవునికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా జరిగేలా ప్రార్థిద్దాం. దేవునికి వందనాలు. నూతనంగా ప్రారంభించిన కొత్త చర్చి 4వ వార్షికం జరుపుకుంటున్నాము. కనుక సంఘస్థులు మొత్తం కలిసి ఈ సంఘ కార్యక్రమాల అభివృద్ధి పథకంలో ముందడుగు వేసి దాన్ని జయకరం చేయాలి. మన దేవునికి ఘనత మహిమ పొందాలని చెప్పి మన సత్తెనపల్లి టౌన్ బ్యాప్టిస్ట్ చర్చి వాళ్ళు మొత్తం కూడా అందరం కలిసి ఐకమత్యంగా అభివృద్ధి పథకంలో వెళ్ళి మంచిగా 12, 13, 14 నూతనంగా జరిగే కూటాలు జయప్రదం చేయాలని, దేవునికి ఎంతో మహిమ ఘనత పొందాలని, ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఆశీర్వాదం పొందాలని దేవుని పట్ల అడిగి కోరుకుంటున్నాం. ఈ 130 సంవత్సరాల వేడుకల్లో దేవుడు మాకు చేసిన మేలును బట్టి ఈ రీతిగా కృతజ్ఞతగా తెలుపుకొనుటకు దేవుడు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణానికి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో మరి ఈ ప్రార్థన జరుగుటకు దేవుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిపిస్తున్నందుకు దేవునికి వందనాలు. అందరికీ వందనాలు. మనందరం దేవుని రాజ్యానికి వారసులు కావాలని క్రీస్తు 1894 సంవత్సరంలో విలియం ఎడ్వర్డ్ బాక్స్ దొరగారిచే సత్తెనపల్లి ఏర్పాటైన బాక్స్ మెమోరియల్ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ 130 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవాదేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే సంఘ కాపురులకి, నాయకులకి, సంఘ సభ్యులందరికీ నా అభినందనలు, వార్షికోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మనల్ని ఆత్మీయంగా బలపరిచి మరి సమృద్ధిగా ఆశీర్వదించాలని కోరుతూ 12, 13, 14 తారీఖుల్లో జరగబో వార్షికోత్సవ వేడుకల్ని దేవుని మహిమకరంగా జరగాలని ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ నెల 12, 13, 14 తేదీల్లో జరిగే రక్షణ ఉజ్జీవ సువార్త మహాసభలు దేవునికి మహిమకరంగా జరగాలని మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. మీరు కుటుంబాలతో హాజరు కావాలని, ఆశీర్వాదాలు పొందాలని కార్యవర్గం మిమ్మల్ని కోరుతోంది.